ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. రమాసమేత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ తృతీయోధ్యాయ ప్రారంభ. ఓ మునిశ్రేష్ఠులారా, ఇంకొక కథ చెప్పేదను వినుము. పూర్వము ఉల్కాముకుడు రాజుకలుడు. అతడు ఇంద్రియులను జయించినవాడు, సత్యవంతుడు. అతడు ప్రతిదినమున దేవాలయాలకు పోవచ్చు బ్రాహ్మణులకు విశేష ధనమిచ్చి సంతోషపెట్టుచుండెను. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణమగలది. ఆ దంపతులకు నాడు భద్రశీల నది తీరమున శ్రీ సత్యనారాయణ వ్రతం ఆచరించిరి. ఆ రాజు ఇట్లా వ్రతము చేయుచుండగా సాధువునొక వైశ్యుడు అనంతమైన ధనముతో ఒక పడవను నింపుకొని వ్యాపారానికై ఆ మార్గాన పోవచ్చు రాజు చేయుచున్న వ్రతాన్ని చూచి తన పడవను ఒడ్డున పట్టించి రాజు వద్దకు పోయి ఇట్లా అడుగుతూ ఉన్నాడు. ఓ రాజా, నీ ఇప్పుడు చేయుచున్న వ్రతము సవిస్తరంగా నాకు తెలపగోరుతున్నాను, దయతో నాకు చెప్పుమని కోరును. వైశ్యుడు అట్లా అడగగా రాజు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఓయి, పుత్రులను పొందుటకై మేము శ్రీ సత్యనారాయణ వ్రతము చేయుచున్నామని చెప్పి ఆ వ్రతమాచరించే విధానము కూడా తెలియచెప్తాడు. వైశ్యుడు రాజు చెప్పిందంతా కూడా విని, ఓ రాజా, నాకును సంతానం లేదు కనుక నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సంతానాన్ని పొందుతానని పలికెను. పిదప ఆ వైశ్యుడు తన వ్యాపారము పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామానికి చేరుకున్నవాడై సత్యనారాయణ వ్రత ప్రభావమును తన భార్య అయిన లీలావతి చెప్తాడు. ఆమె వినుచుండగా నాకు సంతానము కలిగినచో ఈ వ్రతాన్ని తప్పక ఆచరిస్తానని ప్రతిజ్ఞ కూడా చేస్తాడు. ఒక దినమున లీలావతి ధర్మపరాయణమై భర్తతో శుభించి గర్భవతి 10వ మాసాన ఒక కుమార్తెను గంటుంది. ఆ వైశ్య దంపతులు తన కుమార్తెను కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతూ ఉన్నారు. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్తమానముగా ఎదుగుతూ ఉన్నది. అప్పుడు లీలావతి భర్తను చూచి, నాదా, మనకు సంతానము కలిగినచో సత్యనారాయణ వ్రతము చేస్తానని ప్రతిజ్ఞ చేశారు కదా, మనకు సంతానము కలిగింది కనుక వ్రతాన్ని ఆచరిద్దామని చెప్తుంది. అందుకు అతడు అమ్మాయి వివాహ కాలంలో వ్రతాన్ని చేస్తానని చెప్పి అప్పటికి ఆమెకు సమాధానం చెప్పి వ్యాపారానికై పట్టణానికి వెడలిపోతాడు. తరువాత కొంతకాలమునకు కళావతికి యుక్త వయసు వచ్చుడు చూచి ఒక దూతను పిలిచి నీవు పోయి అమ్మాయి తగిన వరుని వెదికి తీసుకొని రమ్మని చెప్పి పంపుతాడు. సాధువు అను వైశ్యుడు అట్లా చెప్పగా ఆ దూత వెంటనే కాంచన నగరానికి పోయి యోగ్యుడైన వైశ్య కుమారుని చూచి తీసుకొని వస్తాడు. అతడు అన్ని విధముల తన కుమార్తెకు తగినవాడు ఒకటి చూచి సాధువు వైశ్య కుమారునికి తన కుమార్తె అయిన కళావతిని ఇచ్చి అత్యంత వైభవంగా పెళ్లి జరిపిస్తాడు. ఆ ఆనందంలో నుండి ఆ వైశ్యుడు శ్రీ సత్యనారాయణ వ్రతము విషయాన్ని మర్చిపోతాడు. అందువల్ల శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యునిపై కోపం వస్తుంది. అప్పుడు వ్యాపారమున బహు నిపుణుడైన వైశ్యుడు అల్లుడితో కూడా వ్యాపార నిమిత్తమై బయలుదేరి సముద్ర తీరం గల రత్నసానుపురానికి చేరుకుంటాడు. ఆ రత్నసానుపురమున చంద్రకేతుని మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. సాధువు తన వ్రతము చేయలేదు కనుక శ్రీ సత్యనారాయణ స్వామి వారు కోపించిన వాడై శపిస్తాడన్నమాట. వీనికి దారుణమైన కఠిన దుఃఖాలు కలుగుగా అని చెప్పి కూడా శపిస్తాడు. అలా శపించగా ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనాన్ని అపహరించి ఆ వర్తకులు ఉన్న చోటికి చేరుకుంటారన్నమాట. రాజభటులు ఆ దొంగలను పట్టుకొనుటకు నలుమూలలో కూడా వెతుకుతూ తమ దగ్గరకు వస్తున్నారని చెప్పి భావించి ఆ దొంగలు ఆ ధనమును ఆ వర్తకుల చెంత వదిలి పారిపోతారు. రాజభటులు ధనము అక్కడ ఉండడు చూచి ఆ వైశ్యులే దొంగలని చెప్పి కూడా నిశ్చయించుకొని వారిని కట్టి రాజుకడకు తీసుకొని పోతారు. భటులు రాజును చూచి, ప్రభు, ధనముతో కూడా చోరులను పట్టుకొని తీసుకొచ్చిది, విచారించి తగిన శిక్ష విధించండి అని చెప్పి కూడా విన్నవించుకుంటారు. రాజు ఏమీ విచారింపకుండానే వీరిని తీసుకొని పోయి కారాగృహంలో బంధించండి అని చెప్పి కూడా భటులకు ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు భటులు వైశ్యులను తీసుకొని పోయి కారాగృహాన్ని బంధిస్తారు. ఎంత ప్రార్థించినా వారి మాటలు వినేవారు లేకపోతుంది. ఇంకను ఆ చంద్రకేతు మహారాజు ఆ వైశ్యుల పడవ యందు ధనము ఎంతయు తన ఆధీనం గావించుకుంటాడు. మరియు సత్యనారాయణ స్వామి వారి శాపం వల్ల ఆ వైశ్యుని యొక్క భార్య కుమార్తె అనేక కష్టాలు పాలవుతూ ఉన్నారు.
అలాగే వారి యందు ఉన్న ధనవంతి కూడా చోరులు అపహరించుకొని పోతారు. మరియు లీలావతికి రోగం వస్తుంది. మనోవిచారము అధికమవుతుంది. తినటానికి తిండి అయినా లేక ప్రతి ఇల్లు కూడా తిరుగుతూ భిక్షమెత్తుకొని బ్రతుకుతూ ఉన్నారు. అప్పుడు కళావతి అన్నం లేక తిరుగుచూ ఆమె ఒక దినమున ఆకలిగా నుండి ఒక బ్రాహ్మణుడి ఇల్లు చేరుకుంటుంది. ఆ దినమున బ్రాహ్మణుడి ఇంట శ్రీ సత్యనారాయణ వ్రతము జరుగుతుండగా అది చూచి కళావతి ఆ వ్రతము పూర్తి వరకు అక్కడే ఉండి ఆ వ్రతము చూచి కథ విని స్వామిని ప్రార్థిస్తుంది. కళావతి ప్రసాదం కూడా స్వీకరించి రాత్రికి ఇల్లు ఆలస్యంగా చేరుకుంటుంది. అప్పుడు తల్లి కళావతిని చూచి ఈ విధంగా అడుగుతుంది, అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నామని చెప్పి కూడా అడుగుతుంది. అందరికీ కళావతి, అమ్మ ఒక బ్రాహ్మణుని గృహమున శ్రీ సత్యనారాయణ వ్రతము జరుగుతుండగా ఆ వ్రతము పూర్తిగా అయ్యే వరకు ఉండి కథ విని ప్రసాదం కూడా తీసుకుని వచ్చేది అని చెప్పాను. అది విని లీలావతి సంతోషించి తాను కూడా ఈ వ్రతాన్ని చేయవాలని చెప్పి కూడా తన మనస్సులో సంకల్పించుకుంటుంది. ఆ వయస్సుని భార్య అయిన లీలావతి బంధువులతోడును మిత్రులతోనూ కూడి ఉన్నదై అత్యంత దైవభక్తితో శ్రీ సత్యనారాయణ వ్రతము చేసి, ప్రభు మా అపరాధాన్ని క్షమించి నా భర్త అల్లుడు సుఖంగా ఇల్లు చేరుకున్నట్లుగా అనుగ్రహించు స్వామి అని చెప్పి కూడా ప్రార్థిస్తుందన్నమాట. అప్పుడు లీలావతి సత్యనారాయణ వ్రతము చేయటం వల్ల స్వామి సంతోషించిన వాడై ఆ రాత్రి యందు చంద్రకేతు మహారాజుకు స్వప్నమున సాక్షాత్కరించి కారాగారమున అన్యాయంగా బంధింపబడిన వైశ్యులు నిరపరాధులని ప్రాతకాలమున విడిచిపెట్టాలని చెప్పి కూడా స్వామివారు చెప్తారు. అలాగే వారి తనమేంతో కూడా ఇచ్చివేయాలి, లేనిచో నీవు సర్వనాశనమవుతావని చెప్పి కూడా చెప్పి స్వామివారు అదృష్టుడవుతాడు. మరునాడు సూర్యోదయమైన వెంటనే రాజుగారు మంత్రి పురోహితాదందరిని కూడా పిలిపించి సభ చేసి రాత్రి తనకు వచ్చిన కళ సభలో వారందరికి కూడా చెప్పి ఆ వయస్సులను వెంటనే బంధ విముక్తులను చేసి ఇటుకు తీసుకుని రమ్మని చెప్పి భటులకు ఆజ్ఞాపిస్తాడు. భటులు వెంటనే పోయి వారిని చెర నుండి బయటకు తీసుకుని వచ్చి రాజు ముందర నించుని పెడతారు. ఆ వైశ్యులు రాజుకు నమస్కరించి రాజుగారు ఇంకా తమకి ఎటువంటి శిక్ష విధిస్తాడో అని చెప్పి కూడా భయభ్రాంతులవుతూ ఉన్నారన్నమాట. అప్పుడు రాజు వైశ్యుని చూచి, ఓయి దైవ ప్రాతికూల్యం వలన మీకెట్టి దుఃఖము సంభవించింది, ఇక మిమ్మల్ని విడిచిపెడుతున్నాను, మీకేమి భయమేమి లేదని చెప్పి కూడా చెప్తారు రాజుగారు. అలా చెప్పి వారికి క్షురాధికము చేయించి కట్టుకొనుటకు నూతన వస్త్రాలు కూడా ఇచ్చి సంతోషపెడతాడు. ఇంకను రాజు వారిని అనేక విధములుగా గౌరవించి తాను స్వాధీనం చేసుకున్న దానికంటే కూడా రెట్టింపు ధనమిచ్చి సంతోషపెట్టను. ఇంకను ఆ చంద్రకేతు మహారాజు వారిని ఆదరముతో ఇక సుఖముగా ఇంటికి పోవచ్చునని చెప్పాను. వైశ్యులు రాజుకు నమస్కరించి అనేక విధముల కొనియాడి తమ దారిని పోయిరి. తృతీయోధ్యాయ సమాప్త. సర్వే జన సుఖినో భవంతు.